మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు సోమవారం రోజు ఇది వేసి దీపం పెడితే గంటలో మీ జాతకం మారి కోట్లకు అధిపతులు అవుతారు. రేపు సోమవారం మంచి రోజు, శివుడికి ప్రీతికరమైన రోజు కాబట్టి ఇంట్లో శివుడి పటం ముందు ఇవి వేసి దీపం పెడితే మీకు శివ అనుగ్రహం కలిగి మీకు ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ సంపాదన పెరుగుతుంది. 1000 రూపాయలు సంపాదించేవారు లక్షలు సంపాదిస్తారు. లక్షలు సంపాదించేవారు కోట్లు సంపాదిస్తారు. శివుడి పటం ముందు ఈ దీపం వెలిగిస్తే మీ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. శివుడిని ఈశ్వరుడు అని కూడా పిలుస్తూ ఉంటాము. ఈశ్వరుడు అంటే స్వభావం చేత ఐశ్వర్యాన్ని కలవాడు అని అర్థం. శివ అంటే చాలు సకల పాపాలు తొలగిపోతాయి. ఐశ్వర్యానికి కారకుడైన శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి సోమవారం శివుడి పటం ముందు ఇది వేసి దీపం పెట్టండి. మీకు సకల సంపదలు కలుగుతాయి. మనం లక్ష్మీదేవిని పూజిస్తే సంపదలు కలుగుతాయని నమ్ముతాము. కానీ శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే సంపదలతో పాటు మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తాడు. పూర్వం కుబేరుడు కూడా శివుడి నుండి వారాన్ని పొంది ధనవంతుడిగా మారాడు. శివుడే స్వయంగా కుబేరుడికి సిరి సంపదలను భోగభాగ్యాలను ఇచ్చాడు. మనం కూడా సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో జీవించాలంటే శివుడిని నిష్ఠగా పూజించాలి. అలాగే రేపు సోమవారం రోజు ఇది వేసి దీపం వెలిగించాలి. శివుడి అనుగ్రహం కలిగితే కుటుంబంలో మరియు సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఇంటిలో మనశ్శాంతి లేదని బాధపడేవారు, మంచి ఆరోగ్యం కోసం చిందించేవారు, సంపద పెరగాలని నిత్యం కోరుకునేవారు రేపు సోమవారం శివుడి పటం ముందు ఈ దీపాన్ని వెలిగించండి. దీపంలో కొన్ని వస్తువులు వేయటం వల్ల శివానుగ్రహం త్వరగా కలుగుతుంది. శివుడిని చాలా తేలికగా ప్రసన్నం చేసుకోవచ్చు. నిర్మలమైన హృదయంతో పూజిస్తే చాలు శివ అనుగ్రహం కలుగుతుంది. భక్తితో నిర్మలమైన హృదయంతో శివలింగానికి జలం సమర్పిస్తే చాలు శివుడు చాలా సంతోషిస్తాడు. శివుడి పటం ముందు ఏం వేసి దీపం పెట్టాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఒకసారి నారదుడు భూలోక సంచారం చేస్తున్నప్పుడు ఒక విచిత్రమైన సంఘటన చూశాడు. అదేమిటంటే అవంతి నగరంలో సోముడు అనే వ్యక్తి తన భార్యతో కలిసి నివసిస్తూ ఉన్నాడు. ఆ సోముడు భార్య చాలా అందంగా ఉండేది. సోముడికి ఒక కూతురు ఒక కొడుకు ఉన్నారు. సోముడు ఒకరోజు అర్ధరాత్రి సమయంలో అడవికి వెళ్ళి ఒక స్త్రీని కలిశాడు. అప్పుడు ఆ స్త్రీ సోముడితో, మీరు రావడానికి ఎందుకు ఇంత ఆలస్యమైంది? నేను మీకోసం చాలాసేపటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను అంది. అప్పుడు సోముడు, నా భార్య ఈరోజు త్వరగా నిద్రపోలేదు, అందుకే నేను రావటం ఆలస్యమయ్యింది. కాబట్టి త్వరగా మనము ఆ పక్కనే ఉన్న గుడిసెలోనికి వెళ్దాం. ఎందుకంటే తెల్లవారిపోయేలా ఉంది. ఈలోపు మనము మన ఇళ్లకు వెళ్ళిపోవాలని చెప్పాడు. అప్పుడు ఆ స్త్రీ సోముడితో, అవును, నా భర్త కూడా తొందరగానే నిద్రలేస్తాడు, కాబట్టి మనం తెల్లవారక ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంది. ఇక వాళ్ళిద్దరూ కూడా ఆ గుడిసెలోనికి వెళ్ళి కాసేపు ఆనందంగా గడిపారు. ఆ విధంగా ఆ సోముడు తన భార్యను మోసం చేసి ఆ స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడు. ఆ స్త్రీ కూడా తన భర్తను మోసం చేసి సోముడితో సంబంధం పెట్టుకుంది. ఇది గమనించిన నారదుడు ఇలా ఆలోచిస్తూ ఉన్నాడు. ఏ స్త్రీలైతే తమ భర్తను మోసం చేస్తారో వారి జీవితంలో ఏం జరుగుతుంది? అలాగే పురుషులు తమ భార్యను మోసం చేస్తే వారి జీవితంలో ఏం జరుగుతుంది? ఈ విషయం ఎలాగైనా తెలుసుకోవాలని శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి, స్వామి, ఈరోజు నేను ఒక వింత సంఘటనను చూశాను. అదేమిటంటే ఒక భార్య తన భర్త నిద్రపోయిన తర్వాత అడవిలో ఒక గుడిసె దగ్గరకు వెళ్ళి ఒక పరాయి పురుషుడి కోసం ఎదురు చూస్తూ ఉంది. అదే సమయంలో ఒక పురుషుడు తన భార్య పిల్లలు పడుకున్న తర్వాత అడవిలో ఉన్న ఆ గుడిసె దగ్గరకు వచ్చాడు. వాళ్ళిద్దరూ కూడా అక్కడ శారీరక సంబంధాన్ని పెట్టుకున్నారు. ఆ స్త్రీ తన భర్తను మోసం చేస్తుంది. ఆ పురుషుడు భార్య పిల్లలను మోసం చేస్తున్నాడు. ఇదంతా చూసి నా మనసులో కొన్ని ప్రశ్నలు మొదలవుతున్నాయి. నేను ఎంత ఆలోచించినా కూడా నాకు ఆ ప్రశ్నలకు సమాధానం లభించటం లేదని అన్నాడు. అప్పుడు విష్ణుమూర్తి, నారదా, ఎందుకంతలా చింతిస్తూ ఉన్నావు? నీ మనసులో ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో అవి నాకు చెప్పు. నువ్వు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటాడు విష్ణుమూర్తి. అప్పుడు నారదుడు, స్వామి, నా మొదటి ప్రశ్న ఏమిటి అంటే,
స్త్రీలు తమ భర్తను తమ దగ్గరకు రానివ్వరు. అలాంటి స్త్రీల జీవితంలో ఏం జరుగుతుంది? వారి భర్తను వారి దగ్గర నిద్రించకపోవటం వలన వారికి ఎటువంటి పాపం తగులుతుంది? స్త్రీలు వారి జీవితంలో ఎటువంటి తప్పులు చేయటం వలన జీవితాంతము కూడా ఏడుస్తూ ఉంటారు? నా ప్రశ్నలకు సమాధానం చెప్పండి స్వామి అని అడిగాడు. అప్పుడు మహావిష్ణువు, నారద, ఈరోజు నువ్వు లోక కళ్యాణం కోసం చాలా మంచి ప్రశ్నలు అడిగావు. నీ ప్రశ్నలకు సమాధానం చెప్తాను, విను. నారద, నేను ఇప్పుడు చెప్పే విషయాలను పూర్తిగా విన్న వారి దాంపత్య జీవితం సంతోషంగా మారుతుంది. వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే ఈ విషయాలు సగంలో విని వదిలేసిన వారు అష్టకష్టాలు పడాల్సి వస్తుంది. అందుకే పూర్తిగా శ్రద్ధతో పూర్తిగా వినండి అని శ్రీ మహావిష్ణువు ఇలా చెప్పాడు. నారద, నేటి కాలంలో స్త్రీలు తమ భర్తలను వదిలేసి పరపురుషులకు ఆకర్షితులవుతూ ఉన్నారు. అలాగే భర్తలు కూడా తమ భార్యలను వదిలేసి పరాయి స్త్రీలకే ఆకర్షితులవుతూ ఉన్నారు. కలియుగంలో ఇదంతా పెద్ద విషయమేమీ కాదు. నారద, నేను ఈరోజు నీకు ఏ స్త్రీ అయితే తమ భర్తను తమ దగ్గరకు రానివ్వదు మరియు భర్తతో కలిసి నిద్రించదు, అటువంటి స్త్రీకి ఎటువంటి పాపం తగులుతుందో చెప్తాను, శ్రద్ధగా విను అని చెప్పి నారదుడికి ఒక కథ చెప్పటం ప్రారంభించాడు శ్రీ మహావిష్ణువు. ఒక నగరంలో ఒక వ్యాపారి నివసిస్తూ ఉన్నాడు. ఆ వ్యాపారి చాలా ధనవంతుడు. అతనికి ఒక పుత్రుడు కూడా ఉన్నాడు. తాను వ్యాపారంలో ఎంత ధనాన్ని సంపాదించినా కూడా తీసుకొని వచ్చి తన భార్యకే ఇస్తూ ఉండేవాడు. అతను తన కొడుకును చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేవాడు. ఆ వ్యాపారస్తుడు తన పుత్రుడికి చాలా స్వతంత్రాన్ని ఇచ్చాడు. తను ఏం కోరుకుంటే అది చేసేవాడు. అతి ప్రేమ కారణంగా ఆ యువకుడు చెడు సాంగత్యం పొందాడు. చెడు సావాసాలు చేసి పక్కదోవ పట్టాడు. ఆ యువకుడు జూదం ఆడేవాడు, మద్యం సేవిస్తూ ఉండేవాడు. తన తండ్రి సంపాదించిన ధనాన్ని మొత్తం కూడా జూదంలో పోగొడుతూ ఉండేవాడు. తల్లితో అబద్ధాలు చెప్పి ఇంట్లో నుంచి డబ్బులు తీసుకుని వేశ్యల దగ్గరికి వెళ్ళేవాడు. ఒకసారి ఆ వ్యాపారస్తునికి తన కొడుకు వేశ్యల దగ్గరికి వెళ్తున్నాడు, మద్యాన్ని సేవిస్తూ ఉన్నాడు మరియు జూదం ఆడుతూ ఉన్నాడని ఇతరులు చెప్పారు. అప్పుడు వ్యాపారస్తుడు తన పిల్లవాడు చాలా చెడు మార్గంలోనికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలని ఆలోచించాడు. చివరికి ఆ వ్యాపారస్తుడు, నేను వెంటనే నా కుమారుడికి వివాహం చేశానంటే అప్పుడు ఈ చెడు వ్యసనాలన్నిటినీ మర్చిపోతాడు మరియు వేశ్యల దగ్గరికి కూడా వెళ్ళటం మానేస్తాడని ఆలోచించి ఆ వ్యాపారస్తుడు పక్క నగరంలోని ఒక పెద్ద వ్యాపారస్తుడి కూతురుతో తన కుమారుడికి వివాహం జరిపించాడు. ఆ యువకుని భార్య పేరు మోహిని. తను చాలా అందంగా ఉండటంతో పాటు చాలా గుణవంతురాలు, ఎన్నో మంచి లక్షణాలు ఉన్న స్త్రీ. ఆ యువకుడు పెళ్ళైన తర్వాత నుంచి వేశ్యలకు దూరంగా ఉన్నాడు. తన భార్యతో సంతోషంగా గడిపాడు. కొంతకాలానికి ఆ యువకుడి తల్లిదండ్రులు ఇద్దరూ కూడా మరణించారు. ఆ యువకుడికి కామవాసన అయితే చల్లారింది, కానీ తనకి జూదం ఆడే అలవాటు పోలేదు. జూదం ఆడుతూ ఆడుతూ తనకు ఉన్న ధనాన్ని మొత్తం కూడా పోగొట్టుకున్నాడు. అతని దగ్గర సంపాదించే తెలివితేటలు కూడా లేవు. తన తండ్రి సంపాదించిన ధనం మొత్తం కూడా పోగొట్టుకున్నాడు. అప్పుడు ఆ యువకుడి భార్య అతనితో, స్వామి, ఈరోజు మనం తినడానికి కూడా ఏమీ లేవు. మీరు రాజుగారి దగ్గరికి వెళ్ళి అక్కడ ఏదైనా పనిని అడగండి. మనకు రోజు గడవడానికి ధనం కావాలి కదా అంది. అప్పుడు ఆ యువకుడు రాజుగారి దగ్గరికి వెళ్ళి పని అడిగితే రాజుగారు ఎవరికి ఏ పని వస్తే ఆ పనిలోనే పెట్టుకుంటా అన్నాడు. కానీ ఈ యువకుడికి ఏ పని కూడా రాదు. అందువలన రాజుగారు అతనికి ఏ పని ఇవ్వలేదు. అతనికి ఒక పుత్రుడు ఒక పుత్రిక కూడా ఉన్నారు. వారికి కూడా వివాహ సమయం వచ్చింది. ధనం అవసరం చాలా ఉంది, కానీ అతని దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. అటువంటి సమయంలో అతని ఇల్లు గడవటం కూడా చాలా కష్టంగా ఉంది. అతని శరీరంలోని శక్తినంతా కూడా వృధాగా పాడు చేశాడు. ఇది ఇలా ఉండగా అతను ఒకరోజు కామవాసనతో తన భార్య దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు అతని భార్య ఇలా అంటుంది, ఏవండి, ఈ ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద సుఖం కేవలం కామవాసన మాత్రమే కాదు. ఎవరైతే ఈ కామంతో గుడ్డివారైపోతూ ఉన్నారో వారి జీవితం నాశనమైపోతుంది. స్వామి, ఈరోజు మీలోని 3 తప్పులను చెప్తాను. వాటిని మీరు శ్రద్ధగా వినండి. చాలామంది పురుషులు ఈ 3 తప్పులనే చేస్తూ ఉన్నారు. కొంతమంది తెలియక చేస్తున్నారు, కొంతమంది తెలిసి కూడా చేస్తూ ఉన్నారు. ఎవరైతే మనుషులు ఈ 3 తప్పులు చేస్తూ ఉన్నారో వారి జీవితాలు సర్వనాశనమైపోతాయి. మొదటి తప్పు ఏమిటి అంటే జీవితం ప్రారంభమయ్యే సమయంలో ఏదో ఒక విషయంలో నైపుణ్యం నేర్చుకోవటం లేదు. అటువంటి వారు వారి జీవితంలో అనేక రకాలైన ఇబ్బందులను అనుభవిస్తూ ఉన్నారు.
మీరు చేసిన ఈ తప్పే జీవితాంతం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఇక మీరు చేస్తున్న రెండవ తప్పు ఏమిటి అంటే పనులు వాయిదా వేయటం. మీరు యవ్వనంలో ఉండగా ఏ పని కూడా చేయలేరు అని వాయిదా వేసేసేవారు. ఆ సమయాన్ని మీరు సరిగ్గా వినియోగించుకోలేదు, అందుకే మీ లక్ష్యాలను మీరు చేరుకోలేకపోయారు. మూడవ తప్పు చెడు సావాసాలతో ఉండటం. యుక్త వయసులో చెడు సాంగత్యంలోనికి వెళ్ళటము మీ జీవితంలో మీరు ఉన్నత స్థానాలకు వెళ్ళడాన్ని ఇవి ఆపేస్తాయి మరియు మీ జీవితాన్ని సర్వనాశనం చేస్తాయి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఆరోగ్యంపై ధ్యాస పెట్టకపోవటం. మీరు యవ్వనంలో ఉండగా మానసిక మరియు శారీరక ఆరోగ్యంపై ధ్యాస పెట్టలేదు. అందువల్ల సమయం గడిచే కొద్దీ, వయసు పెరిగే కొద్దీ అనేక రకాలైన అనారోగ్య సమస్యలు వస్తాయి. అందువలనే ఆరోగ్యంపై ధ్యాస, ఆశ పెట్టడం చాలా అవసరం. స్వామి, మీరు జీవిత ప్రారంభాన్ని చెడు మార్గంతో మొదలుపెట్టారు. అందువలనే మనం ఇప్పుడు ఇన్ని కష్టాలను అనుభవిస్తూ ఉన్నాము. కాబట్టి నేను ఇప్పుడు మీతో కలవాలి, సంభోగించాలి అని అనుకోవటం లేదు. నేను మీతో కలిసి నిద్రించాలి అని అనుకోవటం లేదు. ఇప్పుడు మన ఇద్దరి వయసు సగం కన్నా ఎక్కువే. ఇది నేను భగవంతుడికి సేవ చేయాలని అనుకుంటున్నాను. భగవంతుడు మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. ఈ సమయంలోనే మన ఆత్మను పరమాత్మలో లీనం చేయాలి. మనిషి యవ్వనం వచ్చేంత వరకు బ్రహ్మచారులుగా ఉంటారు. యవ్వనం రాగానే వివాహ జీవితంలోనికి వస్తారు. వివాహ జీవితంలోనికి వచ్చిన తర్వాత సంతానం కావాలని కోరుకుంటారు. సంతానం కలిగిన తర్వాత వారి పెళ్లి గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఆ తర్వాత ముసలివారు అవుతారు. మళ్ళీ తిరిగి బ్రహ్మచారి జీవితంలోనికి తిరిగి వెళ్ళిపోతారు. ఎక్కడి నుండి అయితే వివాహ జీవితంలోనికి వచ్చారో మళ్ళీ తిరిగి అక్కడికే వెళ్ళారు. ఏ విధంగా అయితే బ్రహ్మచారి జీవితాన్ని వ్యర్థం చేసుకున్నారో అలాగే వృద్ధాప్యాన్ని కూడా వ్యర్థం చేసుకోవద్దు. పూజాది కార్యక్రమం, భజనలు, కీర్తనలు చేయాలి. నేను మిమ్మల్ని నాశనం కానివ్వను. ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉంటుంది నేను మీతో కామక్రీడను ఎందుకు చేయనంటున్నానో. ఇప్పుడు మనకు ఒక్కటే లక్ష్యము, మన పిల్లలకు వివాహం చేయటం. మీరు కామాన్ని వదిలేసి ఆ పని మీద ధ్యాస పెట్టండి. ఏదో ఒక రోజు భగవంతుడు తప్పకుండా మన మొరను వింటాడని చెప్పింది. ఆ వ్యక్తి భార్య ఒకరోజు ఒక ముసలి అవ్వను కలిసింది. ఆ ముసలి అవ్వ, నాకు సంతానం లేదు, నన్ను మీరు జాగ్రత్తగా చూసుకోండి, నాకు 2 పూటలా భోజనాన్ని పెడితే చాలు అని చెప్పి ఆ ముసలి దంపతుల ఇంట్లోనే ఉండటం ప్రారంభించింది. ఆ ముసలి అవ్వ తనకున్న ధన సంపదనంతా కూడా ఆమెకు ఇచ్చేసింది. ఆ ధనంతో ఆ వ్యక్తి తన పిల్లల వివాహాన్ని జరిపించాడు. పూర్తి కుటుంబం అంతా కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. నారద, ధనం రావటంతో ఆ వ్యక్తి మళ్ళీ కొంచెం తప్పుదారిలోనికి వెళ్ళాడు. ఎందుకంటే అతని భార్య అతనితో నిద్రించడానికి నిరాకరించింది, కామక్రీడలకు ఒప్పుకోలేదు. అందువలనే అతను మళ్ళీ చెడు మార్గంలోనికి వెళ్ళిపోయాడు. నారద, నువ్వు అడవిలో ఉన్న గుడిసెలో ఎవరినైతే చూసి వచ్చావో ఆ సోముడే ఈ వ్యక్తి. ఆ వ్యక్తి స్త్రీ యొక్క ప్రేమ జాలంలో ఇరుక్కున్నాడు. ఎందుకంటే తన భార్య అతని దగ్గర నిద్రించటం లేదు, తన కామాన్ని శాంతింప చేయటం లేదు. తన కోరికను తీర్చుకోవటం కోసం పరాస్త్రీ యొక్క ప్రేమలో ఇరుక్కుపోయాడు. అందువల్లనే తన భార్య నిద్రపోయిన తర్వాత అడవిలోనికి వెళ్ళి ఆ స్త్రీతో తన కోరికను తీర్చుకుంటూ ఉన్నాడని శ్రీ మహావిష్ణువు చెప్పి, నారద, స్త్రీలు ఇలా కూడా చేయకూడదు, తన భర్తలను ఆ విధంగా వదిలివేయకూడదు. ఏ విధంగా అయితే సోముడి భార్య చేసిందో ఆ విధంగా అస్సలు చేయకూడదు. ఒక్కసారిగా స్త్రీలు తమ భర్తలను ఆ విధంగా వదిలేస్తే, వారితో కామక్రీడ చేయటం మానేసినట్లయితే వారు తప్పుడు దారిలోనికి వెళ్ళిపోతారు. స్త్రీలు రాత్రి సమయంలో తమ భర్త పక్కన నిద్రించటం మానివేయకూడదు. ఎవరైతే స్త్రీలు తమ భర్తను రాత్రి సమయంలో తమ దగ్గర నిద్రించనివ్వరో వారి భర్తలు వేరే ఒక స్త్రీలను వెతుక్కుంటూ వెళ్ళిపోతారు. అందువలనే స్త్రీలు తమ భర్తను రాత్రి సమయంలో ఒంటరిగా వదిలివేయకూడదు. ఈ విధంగా చేసిన స్త్రీ మహాపాపం చేసినది అవుతుంది. అందువలనే ప్రతి స్త్రీ కూడా తమ భర్త దగ్గర నిద్రించాలి. మరొక విషయం, భర్తలు ఎప్పుడూ కామవాసనతో ఉన్నట్లయితే భర్తను మెల్లిమెల్లిగా మార్చుకుని సరైన దారిలోనికి తెచ్చుకోవాలి. మంచి మంచి విషయాలు వినిపించాలి. భగవత్ చర్చలు చేయాలి. ఎక్కడైతే భగవంతుడి యొక్క చర్చలు జరుగుతూ ఉంటాయో అక్కడికి వారిని తీసుకుని వెళ్ళాలి. వారి దూషితమైన బుద్ధిలో నుంచి మంచి ఆలోచనలు వచ్చేటట్లుగా చేయాలి. మెల్లిమెల్లిగా సరైన మార్గంలోనికి రావాలి. అప్పుడే భార్యాభర్తల యొక్క జీవితం సఫలమవుతుంది. అలా కాకుండా స్త్రీలు భగవంతుడి యొక్క భక్తిలో లీనమైపోయి స్త్రీలు శారీరక సంబంధాలను త్యాగం చేస్తే భర్త చెడు సాంగత్యంలోనికి జారుకుంటాడు.
కాబట్టి అది కూడా తప్పే అవుతుంది. నారద, భార్యాభర్తలు బండికి 2 చక్రాలు లాంటివారు. ఒక చక్రంతో బండి నడవదు. అందువలనే స్త్రీలు తమ భర్తల యొక్క కోరికలను తీరుస్తూ వారిని సరైన మార్గంలోనికి తీసుకుని వచ్చి నిలబెట్టాలి. అటువంటి స్త్రీలను ఈ సమాజంలో సర్వశ్రేష్ఠులుగా చెప్పారని శ్రీ మహావిష్ణువు నారదుడికి చెప్పాడు. నారదుడు తన ప్రశ్నలకు సమాధానాన్ని తెలుసుకుని చాలా సంతోషించాడు. అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక వీడియోలోకి వస్తే, రేపు సోమవారం ఉదయం స్నానం చేసి శివుడిని చక్కగా పూలతో బిల్వపత్రాలతో అలంకరించండి. శివలింగం లేదా శివ పటం ఈ రెండిటిల్లో ఏది ఉంటే దానిని చక్కగా అలంకరించండి. శివలింగం ముందు ఒక తమలపాకు వేసి దానిపై ఒక ప్రమిదను పెట్టండి. ఆ ప్రమిదలో విడివిడిగా 2 వత్తులు వేసి నూనె వేసి ఏకవత్తితో దీపం వెలిగించండి. ఇక ఇప్పుడు ఆ దీపంలో 1 స్పూన్ పంచదారను వేయండి. అలాగే 1 స్పూన్ నల్ల నువ్వులు వేయండి. ముందుగా మీరు ప్రమిదలో కొంచెం తక్కువ నూనెను పోసుకోండి. దీపం వెలిగించండి. ఆ తర్వాత 1 స్పూన్ పంచదార, 1 స్పూన్ నల్ల నువ్వులను ఆ ప్రమిదలో వేసి మీ సంకల్పం చెప్పుకోండి. దీపంలో పంచదార వేయటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. సమాజంలో అందరికన్నా మీ కుటుంబానికి మంచి పేరు వస్తుంది. సంఘంలో మీ విలువ పెరుగుతుంది. ఇక నల్ల నువ్వుల విషయానికి వస్తే, నల్ల నువ్వులను దీపం ప్రమిదలో వేయటం వల్ల మీ ఇంటిలో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. ముఖ్యంగా శనిగ్రహ దోషాలు పోతాయి. మీ జీవితం అభివృద్ధి చెందుతుంది. ఇలా రేపు సోమవారం దీపంలో వీటిని వేయటం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో పురోగతిని చూస్తారు. మీకు కలిగే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. ఇలా మీరు 5 లేదా 7 సోమవారాలు దీపం వెలిగిస్తే అతి త్వరలోనే మీ జీవితం మారిపోతుంది. ఈ విధంగా దీపం వెలిగిస్తే మీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి దూరం అవుతుంది. మరి ప్రతి ఒక్కరూ కూడా రేపు సోమవారం శివుడి పటం ముందు ఇప్పుడు మనం చెప్పుకున్న వస్తువులతో దీపం వెలిగించండి. వీటిని ముందుగా ప్రమిదలో వేసి ఆ తర్వాత దీపం వెలిగించవచ్చు. లేదా దీపం వెలిగించాక అయినా సరే వీటిని ప్రమిదలో వేయవచ్చు. ఇలా దీపం వెలిగించాక సంకల్పం చెప్పుకున్నాక ఆ ప్రమిదకు బొట్లు పెట్టండి. శివలింగానికి, ప్రమిదకు నువ్వులను సమర్పించి ధూపం నైవేద్యం సమర్పించి హారతి ఇవ్వండి. ఇక మరుసటి రోజు ఆ ప్రమిదలో ఉన్న నల్ల నువ్వులను ప్రమిద కింద పెట్టిన తమలపాకులపై వేసి పారే నీటిలో కానీ ఏదైనా ఒక చెట్టు మొదట్లో కానీ పడవేయండి. పంచదార కరిగిపోతుంది కాబట్టి నల్ల నువ్వులను తమలపాకుపై వేసి ఏదైనా ఒక చెట్టు మొదట్లో పడవేయండి. రేపు సోమవారం ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ జీవితం మారిపోతుంది. కోట్లకు అధిపతులు అవుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.